నమస్తే అండి. నమస్తే. గండికోట అమ్మాయి ఇష్యూ మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజ నిర్ధారణ కమిటీగా మీరందరూ కూడా వెళ్ళారు. అందులో హరిత గారు లాయర్గా అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు వరలక్ష్మి గారు విరసంలో క్రియాశీలకంగా చాలా ఏళ్ల నుంచి కృషి చేస్తూ ఉన్నారు. సామాజిక కార్యకర్తగా, దాంతోపాటు ఉపాధ్యాయురాలుగా, అధ్యాపకులుగా కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఉన్నటువంటి స్టూడెంట్లు కూడా చదువు చెప్తా ఉన్నారు. విద్యార్థులతో మమేకమైనటువంటి జీవితంలో మీరున్నారు. ఇలాంటి ఘటనలు, ఇప్పుడు ధర్మస్థలి ఘటన కానీ, గండికోట సంఘటన కానీ, దుర్ఘటన కానీ, దీన్ని ఇలాంటి సంఘటనలు వరుసగా జరిగినప్పుడు, అలాగే కలకత్తా డాక్టర్ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఒక మానసికమైనటువంటి ఆవేదన అయితే జనాల్లో కలుగుతుంది. సామాన్యమైనటువంటి మానవులు కూడా స్పందిస్తారు. కాకపోతే దీని వెనకలో ఉన్నటువంటి నైజము, దీన్ని ఎలాగా మనం చూడాలా, అలాగే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఎలా నివారించుకోవాలనేటువంటి కోణం కూడా ముఖ్యంగా మీరు నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి తల్లితో మాట్లాడినారు, అలాగే అబ్బాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడినారు. వాస్తవాలు ఏంటి, మీకు అనిపించినటువంటి విషయాలను గురించి కాస్త చెప్పండి వరలక్ష్మి గారు. మనకి ఒక 5-6 రోజులుగా గండికోటలో మైనర్ అమ్మాయి హత్య విషయం మీడియాలో చాలా సంచలనంగా మారింది. హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఎవరు హంతకులు అనే దాని చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే మేము ఈ నిజ నిర్ధారణ ఉద్దేశం కేవలం ఎవరు అంటే ఈ విషయంలో ఎవరు హంతకులు అనే మాత్రమే కాకుండా, ఇట్లాంటి దాడులకి, హత్యలకి, అత్యాచారాలకి పురికొల్పే సామాజిక పరిస్థితుల మీద కొంచెమైనా అవగాహన, మేము అవగాహన కల్పించుకోవడానికి, అట్లాగే కొన్ని విషయాలు దీని నుంచి ఏ విషయాలు డ్రా చేయాలి, ఏ గుణపాఠాలు నేర్చుకోవాలి అనే వైపు నుంచి కూడా కొంత అధ్యయనం చేశాము. అమ్మాయి చదివిన కాలేజీకి వెళ్ళాము. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి. దీంట్లో ఈ ఇన్సిడెంట్లో మొదటి నుంచి నిందితుడిగా ఒక అబ్బాయి పేరు వస్తుంది, లోకేష్ అని. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. తర్వాత ఎక్కడైతే క్రైమ్ ఆఫ్ అఫెన్స్ జరిగిందో, సీన్ ఆఫ్ అఫెన్స్, క్రైమ్ జరిగిందని చెప్తున్న ప్లేస్, అక్కడ కూడా వెళ్ళాము. పోలీసులతో, డాక్టర్లతో మాట్లాడాము. ఈ సీన్ అంటే ఈ ఘటన చుట్టూ ఉన్న వాటన్నిటిని నిన్న కవర్ చేశాము. మనకు కాలేజ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి మీద ఏ కంప్లైంట్స్ లేవు. చాలా రెగ్యులర్గా కాలేజీకి వస్తుంది, బాగా చదువుతుంది, మెరిట్ స్టూడెంట్ కూడా, మంచి పర్సంటేజ్లో మార్కులు కూడా వచ్చాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. ఇంటి దగ్గర నుంచి వాళ్ళు సారవకట్ట వీధిలో ఉంటున్నారు. ఇంతకుముందు హనుమన్గుత్తులో ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి ప్రేమ విషయం తెలిసి దాని నుంచి దూరంగా పెట్టడానికి ఊరు మారి ప్రొద్దుటూరులో వచ్చారు. 4 నెలలుగా సారవకట్ట వీధి గీతం కాలేజీ చాలా దగ్గరగా నడక దూరంలో ఉండేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి మీద బాగా నిఘా పెట్టారు వాళ్ళు. రోజు అమ్మాయి అన్న వచ్చి డ్రాప్ చేయడం, మళ్ళీ కరెక్ట్గా కాలేజ్ టైం అయిపోయేసరికి పోయి పికప్ చేసుకోవడం, ఇది నడుస్తూ ఉంది. ఆ రోజు సరే వాళ్ళ అన్న ఊర్లో లేడు, పని మీద చెన్నై వెళ్ళాడు. ఆ రోజు ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఆ అబ్బాయితో గండికోట వెళ్ళింది. ఎంత వయసు ఉంటుంది? అమ్మాయి వయసు 17 అంటున్నారు. అబ్బాయి వయసు ఎంత అంటే పెద్దవాడా, అదే వయసు ఉన్నటువంటి వాడా, అతను ఏం చదువుకున్నాడు? అబ్బాయి వయసు కూడా 17 అనే తెలిసింది. 17 మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ కుటుంబం కూడా చాలా దుఃఖంలో ఉంది. ఈ మొత్తంలో వాళ్ళ కుటుంబంని టచ్ చేసిన వాళ్ళు పెద్దగా లేరు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క కూడా చాలా బాధపడుతున్నారు. నాన్న అందుబాటులోకి రాలేదు, ఆయన టౌన్కి పోయినాడని చెప్పినారు. లారీ తోలుతాడు ఆయన, లారీ డ్రైవరు. ఈ అబ్బాయి 10th క్లాస్లోనే డ్రాప్ అవుట్ మానేసి ఏవో చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాడు. ట్రాక్టర్కి పోతాడు, ఏవో చిన్న పనులు చేస్తుంటాడని చెప్పాను. సరే, వీళ్ళిద్దరు ఈ ప్రేమ గురించి, అంటే ఇద్దరు ఒక ఊరు వాళ్ళు, కొంచెం దగ్గర ఇళ్ళలోనే ఉంటారు. మైనర్స్ ఇద్దరు కూడా మైనర్లే. వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. సరే, రకరకాల ప్రభావాలు
రకరకాల ఆకర్షణలు టీనేజ్ పిల్లల మధ్య ఉండేవి. చాలా చిన్న ఏజ్ కదా మేడం. ఇప్పుడు ఉదాహరణకు ఏదో కనీసం 15-16 ఏళ్ళ అప్పుడు అంటే ప్రేమ వేరే భావాలు ఉంటాయి. మరీ 5 ఏళ్ళు అయిందంటే దాదాపు 12 ఏళ్ళ వయసులో వాళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి ఉన్నట్లున్నారు. దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు అంటారు? 5 ఏళ్ళని మాకు చెప్పలేదు, 5 ఏళ్ళని అనుకోవడం లేదు. బహుశా ఈ మధ్య కాలంలోనే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ అమ్మాయి కోలాటం నేర్చుకోవడానికి ఊర్లో కోలాటం నేర్చుకోవడానికి పోతుంది. ఆ నేర్పే ప్లేసు అబ్బాయి వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటుంది. సరే అట్లా కోలాటం నేర్చుకునేటప్పుడు ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు, అక్కడ దగ్గరలో ఉండడము. అట్లా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ప్రేమ ఇది డెవలప్ అయింది. అయితే వీళ్ళకి ఇష్టం లేదు, అంటే సహజంగానే తల్లిదండ్రులు దాన్ని వ్యతిరేకిస్తారు. వయసు ఒకటి, తర్వాత రకరకాల కారణాలు ఉంటాయి వాళ్ళు. సో వాళ్ళు ఆ అబ్బాయిని ఒకసారి హెచ్చరించడం, కొట్టడం అంతా కూడా జరిగింది. తర్వాత వాళ్ళు ఆ ఊరు నుంచి ఆర్థిక అంటే క్యాస్ట్ ఇద్దరిది ఒకటే అని వినిపిస్తా ఉంది బలిజ. అయితే ఏమైనా ఆర్థిక సంబంధమైనటువంటి అంటే ఆర్థికంగా వెనకబటు ఉండడము అట్లా ఇద్దరికి ఆర్థిక స్థితిగతులు ఎలా అనిపించాయి? వాళ్ళ అమ్మాయి వైపు వాళ్ళు కూడా అంత ఉన్నత స్థాయిలో ఉండే ఆర్థిక కుటుంబం ఏం కాదు, అంటే ఫైనాన్షియల్ గా బాగా ఉన్నారు అని చెప్పడానికి పర్లేదు, వాళ్ళకన్నా బెటర్ పొజిషన్ లో ఉన్నారు. అబ్బాయి వాళ్ళు మరి అబ్బాయి వాళ్ళు అదే పని చేసుకొని బతికేవారు అప్పటికంటే ఏ రోజుకి ఆ రోజు అనే రకంగా వాళ్ళది. వీళ్ళు కొంచెం బెటర్, అంతకన్నా వీళ్ళు కొంచెం బెటర్గా ఉన్నారు. సరే అది ఏదేమైనా కానీ మామూలుగానే ప్రేమ అమ్మాయి కుటుంబ సభ్యులకి ఇష్టం లేకుండా ఒక అబ్బాయి ప్రేమలోకి వెళ్ళడం అనేది సహజంగానే మన కుటుంబాల్లో జీర్ణించుకోలేదు. సో అట్లా రెండోది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అబ్బాయి కాస్త పోకిరి టైప్లో ఉంటాడు, అందుకని కూడా మాకు మేము చెప్పాము తనకి చాలాసార్లు, నేను కలవను అని చెప్పింది. ఆయన ఆ రోజు అతను ట్రాప్ చేశాడు మా అమ్మాయిని చెప్తున్నారు వాళ్ళు. సరే వీళ్ళు గండికోటకు పోయిన సందర్భంలో లాడ్జిలో కూడా గడిపి వెళ్ళినట్లుగా మీడియాలో వస్తా ఉంది. అందులో లోకేష్ అమ్మాయిని గండికోటలో వదిలేసి వచ్చేసినాడు కాబట్టి అతను నిందితుడు కాకపోవచ్చు అనేటువంటి కోణంలో పోలీసుల దర్యాప్తులో ముందుగానే ప్రకటన చేసేశారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సురేంద్ర అనేటువంటి ఆయన అనుమానాస్పదంగా ఉంది ఆయన ప్రవర్తన. అక్కడ దాదాపు గండికోట వెళ్ళిన తర్వాత కాలేజీ విచారించుకొని తెలుసుకొని అక్కడ వెళ్ళినట్లుగా సమాచారం అందుతా ఉంది. అందులో ఆయన 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నాడనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుగుతారు. అంటే చేస్తే లోకేష్ చేయాలా అవకాశం ఉంది, ఆయన కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కుటుంబ పరువు హత్య కాబట్టి ఇద్దరు సస్పెక్ట్సే. మరో కోణంలో అక్కడ గంజాయి తాగేవాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసులు ఆ కోణంలో నుంచి కూడా విచారణ జరుపుతున్నారు. ఈ రోజు అయితే దాదాపు 200 బస్సులు ఆ 14వ తేదీన వెళ్ళినటువంటి బస్సులన్నిటినీ కూడా అందరూ ప్రయాణికులను వాళ్ళందరినీ కూడా దాదాపు 170 మంది పోలీసులు, 10 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు వీళ్ళు విచారణ జరుపుతున్నారు. చాలా సీరియస్గా ప్రెస్టీజియస్గానే తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది ఏమనేది అప్డేట్స్ మీడియా వైపు నుంచి బాగా వచ్చినాయి. ఇది ఈ కోణంలో నుంచి మీరు గండికోట కూడా వెళ్ళినారు, అక్కడ ఉన్న లొకేషన్స్ అవి చూస్తున్నారు. అలాగే అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు లేవు, అక్కడ నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇది వచ్చిన తర్వాత కొంత ఇంకా పోలీసుల మీద కాస్త ప్రెషర్ వచ్చినట్లుంది. వాళ్ళ తర్వాత దర్యాప్తు ఇంకా కాస్త ముమ్మరంగా చేశారు. కాకపోతే సామాన్యమైనటువంటి జనాలు ఏంటంటే 6 రోజుల పాటు అయిపోయింది, ఇంకా అనుమానాస్పదమైన పరిస్థితులే ఉన్నాయి. ఎవరైతే అనుమానిస్తా ఉన్నారో సురేంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమె ఖననం చేశారో నిన్నటి రోజున ఆమెను సమాధి చేసినారు. బంధువులందరినీ కూడా అక్కడ ఉన్నారు, ఎవరు అరెస్ట్ చేయలేదు. ఈ కోణంలో నుంచి కూడా ప్రజలు ఎవరు ఏంటి అనేటువంటిది చర్చలు జరుగుతున్నాయి. వీటి మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి, ఎలాగా మీరు దీన్ని చూడాలంటారు? ఎవరు చంపుతారు అనే విషయం మీద మేము కంక్లూజన్కి రాలేము, అది పోలీసులు చేయాల్సిన జరుగుతుంది దాని మీద వాళ్ళు చెప్పాల్సిందే. ఫలానా వాళ్ళు ఎవరు, ఫలానా నిందితుల కుటుంబ సభ్యుల వాళ్ళ ఇవన్నీ కూడా మీడియాలో ఊహాగానాలు.
కాబట్టి వీటిని మేము నిర్ధారించలేము. అంటే మా ఫ్యాక్ట్ ఫైండింగ్ పరిధి దానికి సరిపోదు. ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసేంత కాదు, కానీ నిజంగా ఇందులో మనం పట్టించుకోవాల్సిన కోణాలు ఏమైనా ఉన్నాయా ఈ మొత్తం సంఘటన? ఎందుకంటే మనం ఒక వారం రోజులుగా మాట్లాడుకుంటున్నాము దీని గురించి. మనం మిస్ అవుతున్నవి పట్టించుకోవాల్సిన కోణాలు ఏమైనా ఉన్నాయి, దీని నుంచి మనం ఎట్లాంటి పాఠాలు నేర్చుకుంటాం, ప్రధానంగా దాని మీద ఫోకస్ చేస్తాం. మామూలుగా మనకి ఇప్పుడు ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి క్రైమ్ చుట్టూ చర్చ అంతా జరుగుతూ ఉంది. ఇది కొంచెం హైప్ కూడా క్రియేట్ చేశారు, సెన్సేషన్ లాగా కూడా. మాకు నిజానికి మాకు మీడియా మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. నిన్న కొంచెం చెప్పాము కూడా, ఎందుకంటే మైనర్ బాలికని ఎక్స్పోజ్ చేసి మాట్లాడకూడదు ఒకటి, అంటే ఆమె ఫోటోని చూపించకూడదు, పేరు కూడా ప్రస్తావించకూడదు అనే కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఇది పోలీసులు చేయకూడదు, మీడియా చేయకూడదు, కానీ అది ఎప్పుడో దాటేసి ఇప్పుడు అమ్మాయి పేరు అందరి నోర్నలో నానుతూ ఉంది. తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయి. తర్వాత ఫోటో కూడా కొంచెం కూడా బ్లర్ చేయకుండా ఫోటో మొత్తం చూపిస్తున్నారు. అదే ఇది అంటే ఈ లైంగిక దాడి, ప్రేమ, ఈ చర్చ జరుగుతుంది. ఆ అమ్మాయి చూపించి ఇట్లా చెప్పడం అనేది ఆ అమ్మాయి డిగ్నిటీకి భంగకరం. చేయకూడదు అట్లాంటి, మామూలుగా అయితే అట్లాంటి ఎథిక్స్ పాటించాలి. ఇంకా కొన్ని ఛానల్స్ అయితే ఎవరు చంపి ఉంటారు అని ఒపీనియన్ పోల్ కూడా చేసి ఇట్లా చేయటం, ఇది అత్యుత్సాహం, సంచలనం కలిగించడానికి. మీడియా మేము అనుకోవడం ఏంటంటే, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక హింస జరిగినప్పుడు, మన అందరం ఆందోళన గురే ఒక సంఘటన జరిగినప్పుడు సమాజాన్ని సెన్సిటైజ్ చేసే ప్రయత్నం మీడియా చేయాలి. అంటే మనం మన పిల్లల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేసుకోవాలి, ఈ సమాజం ఏం నేర్చుకోవాలి దాని నుంచి. రోజు రోజుకి జరుగుతున్న ఈ దాడులను, ఈ చాలా ఇన్సెక్యూర్గా మొత్తం తయారైపోతుంది సమాజం. ముఖ్యంగా ఆడపిల్లలకి భద్రత లేకుండా పోతుంది. దీని నుంచి సమాజాన్ని బయటపడేయడానికి అదే మా భయం కూడా ఏంటంటే, మేము చదువుకునే రోజు, అంటే మేము చిన్నపిల్లలంగా మక్కగా తినే రోజుల్లో అమ్మాయిని స్కూల్కి పంపించాలంటే భయపడేవాడు. స్కూళ్ళకు, కాలేజీలకి, స్కూళ్ళకు పంపిస్తేనే చెడిపోతారు అనేటువంటి కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు కూడా చదువుకు దూరమైనారు. దానికి ఎన్నో సంస్కరణ ఉద్యమాలు జరిగినాయి, అవసరాలు పెరిగినాయి, సామాజికమైనటువంటి పరిస్థితులు. మళ్ళీ భయం వేసేది ఏంటంటే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు కానీ హత్య మాత్రం జరిగింది. ఈ కోణంలో అప్పుడే చాలా మంది తల్లిదండ్రులు, నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, అధ్యాపకుడిగా ఉన్నాను, చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే ఆవేదన చదువుతూ ఉంటారు. అంటే మా పిల్లలకు రక్షణ ఏది, భద్రత ఏంటి అనేటువంటి భయం ఉంటుంది. దీన్ని ఎలా చూడాలంటారు? మాకైతే ప్రత్యేకంగా ఏ సెక్యూరిటీ పెట్టలేదు మా తల్లిదండ్రులు. మేము చదువుకున్నప్పుడు ఒక 20 ఏళ్ళు అయింది. మీరు ఇప్పుడు అధ్యాపక వృత్తిలో ఉన్నారు కాబట్టి. టీచింగ్ లో ఉన్నా. నేను చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళడం కానీ, కాలేజీకి, స్కూళ్ళకి కలిసి మాట్లాడుకొని ఇంటి దగ్గర సైకిల్ వేసుకొని పోయేవాళ్ళం. స్కూల్కి పోయేటప్పుడు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటూ పోయేవాళ్ళం. కాలేజీకి బస్ ఎక్కడము, లేదంటే ఆ తర్వాత బైక్ వచ్చిన తర్వాత ఎప్పుడే కానీ అన్న కానీ, తమ్ముడు కానీ, నాయన కానీ వదిలిపెట్టి మళ్ళీ స్కూల్, కాలేజ్ వదిలేసరికి అక్కడే కాపు కాసుకొని వాళ్ళు పికప్ చేసుకొని తీసుకొచ్చి, ఆ స్థితి లేదు. అంటే నా విషయంలోనే కాదు, అప్పుడు జనరల్ గా వాతావరణం అట్లా ఉండేది. అయితే మనం ముందుకు పోతున్నామా, వెనక్కి పోతున్నామా సమాజంలో? ఒక పక్క చూస్తేనేమో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అమ్మాయిలు చాలా రంగాల్లో, ముఖ్యంగా అసలు మీడియా రంగంలో కూడా ఎంతమంది జర్నలిస్టులు ముందుకు వచ్చారు. అసలు హ్యూమన్ రైట్స్ ఛాంపియన్స్ గా ఇప్పుడు కొత్త జనరేషన్ అమ్మాయిలు వచ్చారు. చాలా, అంటే అటు సైన్స్ రంగంలో కానీ, స్పోర్ట్స్ లో కానీ, ఇట్లా అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తున్నారు. ఇది ఒక అభివృద్ధి. ఇంకొక వైపు సమాజము ఇంకా పాతకాలం నాటి భావజాలంతో ఇరుక్కుపోవడం ఒకటి. ఇంకొకటి రకరకాల, అంటే ఇట్లాంటి ఒక ఫ్యూడల్ సంస్కృతిలో ఉండే మన సమాజంలోకి రకరకాల బయట నుంచి చొప్పించిన రకరకాల అవలక్షణాలు కూడా తోడైనాయి. బయట నుంచి అంటే ఈ మత్తు పదార్థాలు కానీ, గంజాయి లాంటి మత్తు పదార్థాలు కానీ, ఆ తర్వాత ఈ సినిమా కల్చర్ కానీ,
ఇవన్నీ కూడా ఈ రెండింటి మిక్చర్ అన్నమాట. ఈ రెండింటి మిక్చర్ వల్ల ఇట్లాంటి ఒక వాతావరణం తయారైంది. ఒక పక్కేమో చదువులకు పంపిస్తున్నారు, అట్లని చదువులకి దూరంగా చేసి పెట్టడం లేదు. ఈ మధ్య నేను అక్కడక్కడ డ్రాప్ అవుట్స్ గురించి కూడా వింటున్నా, అది కూడా ఉంది. కానీ చదివించడం అనేది తప్పనిసరి పరిస్థితికి వచ్చింది. తప్పనిసరిగా పిల్లల్ని చదివించాలి. అందుకని ఏంటంటే ఎక్కడికైనా సెక్యూరిటీ పెట్టి పోవడం, జాగ్రత్తగా తీసుకొని రావడము, ఇది పరిష్కారం కాదు. నువ్వు ఎంతకాలం అని కాపలా కాస్తావు, మరి అది నిరంతరం 24 గంటలు మానిటర్ చేసేంత మాత్రాన అయ్యేది కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఏమైంది, అమ్మాయి తప్పు అని కొంతమంది అనొచ్చు కాక, అంటే అటువైపు జడ్జి చేయొచ్చు కాక. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, టీనేజ్ పిల్లలు ఇద్దరు ఉన్నారు, కానీ అమ్మాయి బలైపోయింది. మొత్తంగా రకరకాల సర్కమ్స్టాన్సెస్ లో అమ్మాయి బలైపోయింది. అతను అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్నాడు పోలీసులు. ఏమయ్యాడో కూడా తెలియదు, వాళ్ళు చెప్పడం లేదు. తల్లిదండ్రులు ఏమో బాధపడుతున్నారు, వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ రోజులుగా అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. అతను ఒకవేళ అతని ప్రమేయం పరోక్షంగా ఉన్నట్టే, ఇందులో మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళాడు ఉన్నట్టే. కాబట్టి ఏ విధంగా శిక్షలో తేడా ఉండొచ్చు. అది చివరికి అంటే ఈ మొత్తంగా ఏం తేలుస్తారనేది వేరే విషయం, వేరే విషయం. అంటే మత్తు పదార్థాలకి ఇట్లాంటి వాటికి బలైపోయి అబ్బాయిలు నిరస్తులుగా అయిపోతున్నారు, అమ్మాయిలు బలైపోతున్నారు. అంటే మొత్తంగా సమాజంలో సఫరర్స్ ఒకరే కాదు కదా, అమ్మాయిలు ఒకరే కాదు, రకరకాలుగా ఉంది. అంటే దీని ఇంపాక్ట్ మొత్తంగా సొసైటీ మీద ఉంది.